హరే కృష్ణ. నిన్న మనం చూసాం కదండి, సముద్రుడికి రాముడు శరణాగతి చేస్తారు. అది ఫలించలేదు. ఎందుకంటే శరణాగతి అనేది ఎవరికి పడితే వాళ్ళకి చేయకూడదండి. శరణాగతి చేయడానికి 2 లక్షణాలు ఉంటాయి. ఒకటి అకించనత్వం, 2 అనన్యగతిత్వం. అంటే స్వామి నువ్వే మాకు దిక్కు, నువ్వు తప్ప మాకు ఇంకెవరు ఎవరు రక్షించలేరు అనే భావనతో శరణాగతి చేస్తారనమాట. ఇక్కడ చూసినట్లయితే సాక్షాత్తు భగవంతుడు రాముడు సముద్రుడికి ఒక దేవతా శక్తికి శరణాగతి చేస్తాడనమాట. అందుకని అది ఆ శరణాగతి ఫలించలేదనమాట. మనం అందరం దేవతా శక్తులు కూడా భగవంతుడికి శరణాగతి చేయాలి. అలాంటిది ఇక్కడ రామచంద్రుడు సముద్రుడికి శరణాగతి చేస్తున్నాడు. ఇక్కడి నుంచి మనకి రాముడు ఏం నేర్పిస్తున్నాడంటే భగవంతుడికే మనం శరణాగతి చేయాలి. ఎందుకంటే భగవంతుడు తప్ప మనకు రక్ష ఎవరూ లేరు. ఆయన తప్ప మనల్ని రక్షించేవారు ఎవ్వరూ లేరు. కాబట్టి మనం భగవంతుడికి శరణాగతి చేయాలి, కానీ ఒక దేవతా శక్తికి శరణాగతి చేయకూడదు అనేది రాముడు ఇక్కడ మానవుడిగా అవతరించారు కాబట్టి, మానవమూర్తిగా అవతరించారు కాబట్టి ఆయన చెప్తున్నారు మనం ఏ దేవతా శక్తికి శరణాగతి చేయకూడదు, ఒక్క భగవంతుడికి తప్ప అనేది మనకి ఇక్కడ నేర్పించాలని రాముడు ఇలా చేశారనమాట. రాముడు 3 రోజులు ఉపవాసం ఉండి మరి సముద్రుడికి శరణాగతి చేస్తారు, కానీ అది ఫలించలేదు. ఎందుకంటే మనం భగవంతుడికి శరణాగతి చేయాలి, ఒక దేవతా శక్తికి శరణాగతి చేయకూడదు అని మనకి ఇక్కడ రాముడు నేర్పిస్తున్నారనమాట. హరే కృష్ణ.